భయం భయం అవుతుంది, గుండె దడ కొట్టుకుంటుంది, టెన్షన్ టెన్షన్ అవుతుంది. అప్పటి వరకు మంచిగా ఉంటాం, సడన్ గా ఏదో అవుతున్నట్టు అనిపిస్తుంది. నేను చచ్చిపోతానా, నా ప్రాణాలు పోతున్నాయా అనిపిస్తుంది. నిద్ర పట్టదు, ఛాతీని వస్తుంది, తిమ్మిరిలాగా వస్తుంది. ఈ ప్రాబ్లం నాకు కూడా ఉంది. ఓకే, నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది. సో నేనేం చేస్తానో మీకు చెప్తా. ఓకే, మీకు నచ్చితే చేయండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మెడిసిన్స్ కూడా అంత ప్రాపర్ కాదు కాబట్టి. ఓకే, ఫస్ట్ నేను పాట పాడతా. ఓకే ఓకే, ఈ పాట ఎందుకో దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, అది మీకు తెలుస్తుంది. ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం, బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం, ఊపిరే నీవుగా, ప్రాణమే నీదిగా, 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా, తెలుసా. సో ఈ పాటలో పర్టికులర్లీ హమ్మింగ్ అంటే దీన్ని హమ్మింగ్ ఒకటి, అండ్ ఈ పాటలో లాంగ్ స్లో ఎక్సలేషన్ ఉంది, తెలుసా. సో లాంగ్ స్లో ఎక్సలేషన్ ఎప్పుడైతే హమ్మింగ్ ఉంటుందో, లాంగ్ స్లో ఎక్సలేషన్ ఉంటుందో, అప్పుడు ఏమైతే సైనసెస్ లో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. 15 to 20 టైమ్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, నరాల్లో డైలటేషన్ వస్తుంది, కొంచెం వాపు వస్తుంది నరాలు, అంటే బ్లడ్ సప్లై మంచిగా అవుతుంది, లంగ్స్ ఆక్సిజనేషన్ మంచిగా అవుతుంది. 2 వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది, పారాసింపథెటిక్ సిస్టమ్ అని ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ గుండె బీట్ కొంచెం స్లోగా అయిపోతుంది, ఫాస్ట్ కొట్టుకోదు. ఓకే, సో భయం, ఆందోళన, టెన్షన్ అనేది తక్కువ అవుతుంది. అందుకే మ్యూజిక్ లో ఈ పవర్ అనేది ఉంది. కొందరు పాట పాడలేరు, వాళ్ళు ఏం చేయాలంటే జస్ట్ హమ్మింగ్ చేయండి, ఇలా చేసినా సరిపోతుంది. ఓకే, అందుకే మనకు ఓం అని ఓంకారం ఉంది చూడండి, అలాగే ముస్లిమ్స్ కి అల్లా అని. సో స్లో లాంగ్ ఎక్సలేషన్, దీనివల్ల మనసు మెదడంతా కామ్ అయిపోతుంది. సో పాట పాడండి, హమ్మింగ్ చేయండి, లేదంటే 3rd నేజల్ బ్రీతింగ్, అంటే ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలా,